ఏ బేబీ అయినా పుట్టాక ఫస్ట్ 24 గంటల్లో స్నానం అనేది చేయించకూడదు. డెలివరీ అనేది చాలా స్ట్రీనియస్ ప్రాసెస్, అంటే చాలా కష్టపడి బయటకు వస్తారు. అప్పుడు బేబీస్ అలసిపోతారు. అలసిపోయినప్పుడు త్వరగా నిద్రలోకి వెళ్ళిపోతారు. సో మనకు ఒక గంట సేపు, అరగంట గంట సేపు టైం ఉంటుంది. ఆ టైం లోపల పాలు పట్టించాలి. పాలు పట్టించకపోతే ఏమవుతుంది అంటే గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి బేబీకి. సో ఫస్ట్ మొదటి ఒక గంట అరగంట లోపల పాలు అనేది మనం పట్టించేయాలి. దాని తర్వాత ఎలా వస్తున్నాయా లేవా ఎలా తెలుస్తాయి. సో ఒకవైపు మనము పట్టించినప్పుడు ఇంకో వైపు పాలు అనేది బయటికి కారుతాయి. సో అలా వస్తుంది అంటే పాలు వస్తుంది. అట్లా బేబీకి పాలు తాగిపించాక వాంతి చేస్తుంది అని చాలా మంది కంప్లైంట్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే బేబీని పాలు తాగిపించాక బేబీని పైన పెట్టుకోవాలి, భుజాన కింద పెట్టేసేయకూడదు. భుజాన వేసుకొని ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు తట్టాలి. ఒకటి తేపుతారు. ఎందుకంటే పాలు తాగేటప్పుడు వాళ్ళు గాలి కూడా మింగేస్తారు. అదేంటంటే తేపినప్పుడు పాలు కూడా బయటకు వచ్చేస్తాయి కింద పెట్టేసి. ఆ తేపేదాకా మనం అట్లే పైన పట్టుకొని తట్టితే తేపేశాక కింద పెట్టచ్చు. సో వాంతి అయ్యి ఒకసారి 2 సార్లు పెరుగుగా వస్తుంది, అది నార్మల్లే. అట్లా కాకుండా బేబీ పాలు తాగకపోవడం, కంటిన్యూగా పాలుగా వాంతి చేయడం, ఇలా అంతా చేస్తే మనం డాక్టర్కి చూపించుకోవాల్సి వస్తుంది. అంటే మనం చిన్నపిల్లల డాక్టరు లేకపోతే సిస్టర్లు ఉంటారు. బేబీ పాలు తాగకపోయినా కంటిన్యూగా ఏడుస్తూ ఉన్నా, బేబీ చల్లగా అయిపోయినా, గాలి ఎక్కువ తీసుకుంటున్నా, ఎగశ్వాస తీసుకుంటున్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఒకసారి ఇక్కడికి వచ్చి చూపిస్తే మనం చెప్తాం. ఇంకోటి జ్వరం వస్తే ఏంటంటే జ్వరమా కాదా అనేది థర్మామీటర్తో చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ 3 సంవత్సరాల లోపల పిల్లకాయల తలలు వేడిగానే ఉంటాయి. సో దాన్ని జ్వరం అనుకోకూడదు. మీకు జ్వరం అని అనిపిస్తే థర్మామీటర్తో చెక్ చేసి అది కానీ 100 కంటే ఎక్కువ ఉన్నా, 99 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే అప్పుడు జ్వరం అనేసి డాక్టర్కి చూపిస్తే, చిన్నపిల్లల డాక్టర్కి మనకు కానీ చూపిస్తే మనం చెప్తాం. 2 కిలోల బేబీస్కి స్నానం చేయించచ్చా లేదా అంటే చేయించకూడదు. నీళ్ళతో తడి వస్త్రంతో తుడిచేసి పెట్టుకోవాలి. 2 కిలోల పైన వచ్చినప్పుడు బేబీస్కి మనం స్నానం అనేది చేయించుకోవచ్చు. ఇంకోటి మాలిష్ చేయొచ్చా, మృదువుగా చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ముక్కుల్లో వీటిలో అంతా నూనె పోకూడదు. కండ్లల్లో, ముక్కుల్లో, నోట్లో ఇట్లంతా నూనె అంతా పోకూడదు. మొత్తం బాడీ అంతా కొద్దిగా లైట్ మసాజ్ అనేది చేసుకోవచ్చు. మృదువుగా అయితే మర్దన అయితే చేసుకోవచ్చు. బేబీ పాలు తాగిన ప్రతిసారి మోషన్ కూర్చునేస్తుంది, పుచ్చుకొని కూర్చునేస్తుంది, అది నార్మల్ అమ్మ. కానీ పాలు తాగిపించిన మళ్ళీ ఇంకోసారి పాలు తాగించడానికి మధ్యలో 2-3 సార్లు కానీ పోతుంటే, అంటే రోజుకి 10 సార్లు పోవడం నార్మల్. అట్లా కాకుండా పాలు తాగించినప్పుడు కాకుండా ఇంకా చాలా సార్లు పోతున్నారు, 20 సార్లు పోతున్నారు, 15 సార్లు పోతున్నారు అంటే అది నార్మల్ కాదు. అప్పుడు డాక్టర్కి చూపించుకోవాల్సి వస్తుంది.